हरिः ओं श्रीगुरुभ्यो नमः। परुडै ईश्वरुडै महामहिमुडै प्रादुर्भवस्थानसंहरणक्रीडनुडै त्रिशक्तियुतुडै अन्तर्गतज्योतियै परमेष्ठिप्रमुखामराधिपुलकुन् प्रापिंपराकुण्डु దుస్తరమర్గంబున తేజరిల్లు హరికిన్ తత్వార్థినై మృక్కెదన్. ఏ విభు వందనార్చనములే విభు చింతయు నామ కీర్తనంబు, ఏ విభులీలద్భుతములు యవని సంశ్రవణంబు సేయ. దోషావలి బాసి లోకము శుభాయత వృత్తి జలంగునండ్రు, నేనా విభునాశ్రయించదఘౌఘ నివర్తను భద్రకీర్తనున్. ఏ పరమేశు పాదయుగమెప్పుడు కోరి భజించిన పరుల్, లోపలి బుద్ధిలో ఉభయలోకములందల శక్తి బాసి. ఏ తాపములేక బ్రహ్మగతి దారుజితశ్రములై చరింతురే, ఆ పరమేశు మృక్యద అఘౌఘ నివర్తను భద్రకీర్తనున్. తపములు శశి అయిన మరి దానములెన్నియు చేసి అయిన, ఏ జపములు శశి అయిన ఫల సంచయమెంవని జర్పకున్న. హేయ పదములై దురంత విపదంచిత రీతి గనుపుచుండు అయ్య పరిమితున్ భజించెద అఘౌఘ నివర్తను భద్రకీర్తనున్. తపముల్ శశినో మనోనియతినో దాన వ్రత ప్రీతినో జపమంత్రంబులనో శృతి స్మృతులనో సద్భక్తినో ఎట్లు లబ్ధపదుండౌనని భ్రమరుద్రముఖురల్ భావింతురవ్వాని. అయ్యపవర్గాధిపుడాత్మమూర్తి సులభుండౌగా కనకెప్పుడున్. పూర్ణుడయ్యును మహాభూత పంచకయోగమున మేనులను పురముల సృజించి, పురములలో నుండి పురుషభావంబున దీపించునెంవడు ధీరవృత్తి. పంచభూతములను పదునొకొండింద్రియముల ప్రకాశింపించి భూరి మహిమ. షోడశాత్మకుడన శోభిల్లి జీవత్వ నృత్య వినోదంబు నెరపుచుండు అట్టి భగవంతుడవ్యయుండచ్యుతుండు. మానసోదిత వక్పుష్పమాలికలను మంజునవర సమకరంద మహిమలుట్ట శిష్టరుద్భావలీలల చేయుగాత. హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. ఓ విదురా, అగ్నిదేవుడు, ఆయన పేరే జాతవేదుడు అంటూ ఉంటారు. ఆ అగ్నిదేవుడు ఎదురుగా కనిపించినటువంటి యజ్ఞస్వరూపుడైనటువంటి ఆ పరమాత్మ యొక్క తేజాన్ని ఆయన చూస్తూ, స్వామి, నాలో ఈ తేజము, నాలో ఈ వెలుగు, నాలో ఈ ఎనార్మస్ శక్తి, ఇదంతా కలగడానికి కారణం ఏమిటంటే యత్ తేజస, నీ యొక్క తేజస్సు వల్లే నాకు ఇలా కలిగింది. ఇలా కలిగినటువంటి నాకు నువ్వు ఇచ్చినటువంటి మహాద్భుతమైన అనుగ్రహం ఏమిటంటే, నువ్వు యజ్ఞస్వరూపుడివి. 5 రకాలైనటువంటి అగ్నిహోత్రం, దర్శ, పూర్ణమాస, చాతుర్మాసం, సోమయాగం అనేటువంటి 5 రకాలైనటువంటి యజ్ఞాలలో ఆశ్రావయ, అస్తుశ్రౌషట్, తర్వాత ఏ యజామహే, తర్వాత వషట్ అనేటువంటి 5 మంత్రాలతో ఋత్విక్కులు నాలో హవిస్సులు సమర్పిస్తూ ఉండేటప్పుడు, నీవు నాకు ప్రసాదించినటువంటి తేజస్సు చేత, వేగం చేత, తరువాత ఈ హవిస్సుల్ని మోసుకెళ్ళి ఆయా దేవతలకు సమర్పించేటువంటి డ్యూటీ నాకు వేశావు. అదంతా కూడా నీ వల్లే జరిగింది అని చెప్పి ఆ అగ్నిదేవుడు ఆ పరమాత్మని ఆయన ధ్యానించాడు. విదురా అని చెప్పిన తరువాత అక్కడ ఉండేటువంటి దేవతలందరూ ఉన్నారు కదా, ఓ విదురా, ఆ దేవతలందరూ ఏమన్నారంటే, పురా కల్పాపాయే స్వకృతం ఉదరీకృత్య వికృతం త్వమేవాద్యస్తస్మిన్ సలిల ఉరగేంద్రాధిశయనే పుమాన్ శేషే సిద్ధైర్హృది విమృశితాధ్యాత్మపదవిః స ఏవాద్యాక్ష్ణార్యః పది చరసి భృత్యానవసినః అని దేవతలు
భగవంతుడైనటువంటి శ్రీహరిని ఈ విధంగా సృష్టించారయ్యా, ఈ విధంగా స్తుతించారు వాళ్ళు. వాళ్ళు ఏమన్నారంటే, పురా స్వామి పూర్వకాలంలో కల్ప అపాయే, కల్పాంతం వేళ అన్ని రకాలైనటువంటి అనేక రకాలైనటువంటి కల్పాలు వస్తాయి. అందులో పరిపూర్ణమైనటువంటి ఇంకా కల్పాలు చిన్న చిన్న నైమిత్తిక ప్రళయాలు ఇటువంటి ప్రళయాలు కాకుండా పరిపూర్ణమైనటువంటి కల్పాంత సమయంలో అప్పుడు నువ్వు ఏం చేస్తావంటే స్వకృతం నీ చేతే చేయబడినటువంటి వికృతం వికార రూప సమూహమైనటువంటి ఈ జగత్తుని స్వామి నువ్వేం చేసావంటే అనేక రకాలైనటువంటి ఆకారాలతో వికారాలు చెందేటువంటి ఈ జగత్తును సృష్టించావు. చూసావా, ఇదంతా స్వకృతం, నువ్వే సృష్టించావు. ఈ కల్పాంత సమయంలో నువ్వేం చేస్తూ ఉంటంటే ఇలా వికారాలతో కూడుకున్నటువంటి ఈ కార్య జగత్తు అంటే ఈ జగత్తంతా కార్యంలో నిమగ్నమైపోయి ఉంటుంది కదా. రజోగుణంతో ఉండేటువంటి జగత్తంతటినీ కూడా ఉదరీకృత్య పొట్టలో పెట్టేసుకుంటావయ్యా. పొట్టలో పెట్టేసుకుని నువ్వేం చేస్తూ ఉంటావంటే ఉరగ ఇంద్ర అధిశయనే శేషే, నువ్వు అప్పుడు ఈ పొట్టలో పెట్టేసేసుకుని ప్రళయకాలంలో ఉరగ ఇంద్ర, ఉరగంలో అంటే పాము, ఆ పాములకి ఇంద్రుడు అంటే రాజు అయినటువంటి ఆ శేషుడు అనేటువంటి ఆ పడగ ఆ తల్పం మీద అధిశయనే పడుకుని ఉంటావు. నువ్వు పడుకుని ఉన్నటువంటి నిన్ను సిద్ధపురుషులు సిద్ధై హృది విమృషిత ఆధ్యాత్మ పదవి, అటువంటి పరిస్థితిలో సిద్ధులైనటువంటి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, సిద్ధులు సాధారణంగా ధ్యానం చేస్తూ విమృషిత ధ్యానం చేస్తూ ఉండేటువంటి సందర్భంలో అప్పుడు వాళ్ళు అధ్యాత్మ పదవి అంటే పరిపూర్ణమైనటువంటి పరమాత్మ యొక్క పదవిని వాళ్ళు పొంది ఇలాగ ఉరగశయనుడైనటువంటి నిన్ను వాళ్ళు ధ్యానం చేస్తూ ఉంటారయ్యా. ఎప్పుడు అంటే ఈ కల్పాంతం వేళ వికృత స్వరూపమైనటువంటి ఈ జగత్తంతా కూడా నీ పొట్టలో పెట్టేసేసుకుంటావు. పొట్టలో పెట్టేసేసుకుని ఉన్నటువంటి అటువంటి మహానుభావుడివి సహయేవ ఆ నీవే అద్య ఇప్పుడు నహ మాకు అక్ష్ణోపధిచరసి, మా కళ్ళ ఎదురుగా అలాగ సిద్ధులు ధ్యానించేటువంటి ఆ ఉరగేంద్ర శయనుడైనటువంటి నీవు ప్రళయాల కాలం వేళ ఉండేటువంటి వాడివి ఈ వేళ ఇప్పుడు మా యొక్క కళ్ళ ముందు ఈ బ్రహ్మాండమైనటువంటి రూపంతో గరుత్మంతుడితో వచ్చి మా కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నావు కదా స్వామి. కాబట్టి అలాగ కనిపిస్తున్నటువంటి నీకు భృత్యాన్, నీకు సేవకులం మేమందరం కూడా, అటువంటి సేవకులని అవసి రక్షించు స్వామి, నువ్వు రక్షిస్తూ ఉంటావయ్యా మాలాంటి సేవకుల్ని అని చెప్పి దేవతలందరూ కూడా ఎదురుగా కనిపించినటువంటి ఆ శ్రీ మహావిష్ణువుని వాళ్ళు ధ్యానించారు. అందులో ఈ సిద్ధపురుషులందరికీ కూడా ఆయన ఎలా కనిపిస్తూ ఉంటాడంటే ఆత్మ చైతన్య స్వరూపం కింద ఆయన కనిపిస్తూ ఉంటాడు. జ్ఞాన మార్గంలో సర్వము వ్యాపించిపోయినటువంటి దివ్యమైనటువంటి ఆత్మ చైతన్య స్వరూపం కింద కనిపిస్తూ ఉండేటువంటి నీవు ఈవేళ మా కళ్ళ ముందు ఇలా కనిపించావు, మమ్మల్ని రక్షించు స్వామి అని దేవతలు అన్నారయ్యా విదురా. దీనిని పోతన గారు మును కల్పాంతమునందు, పూర్వం కల్ప అంతంలో కుక్షి నీ పొట్టలో అఖిలంబున్ దాచి అంత నీ పొట్టలో దాచేసుకున్నావు. వాటిని నవ్వినేసేసి మింగేసేసి లేకపోతే వాటిని అంతా భస్మం చేయలేదు. యాజ్ ఇట్ ఈజ్గా వికృత స్వరూపంగా ఉండేటువంటి దాన్ని అంతటినీ కూడా కంప్రెస్ చేసేసి ఒక జిప్పుడు ఫామ్లో నీ పొట్టలో దాచేసుకున్నావు. అప్పుడు నీవు ఏకాకి నువ్వు ఒక్కడవే, ఇంకేమీ లేదప్పుడు. జనలోకోపరి లోకవాసులను యుష్మతత్వమార్గంబు చింతనముంజేయ, అప్పుడు జనోలోకానికన్నా పైలోకంలో జనలోక ఉపరిలోకవాసులు,
జనోలోకంలో అంటే మామూలుగా 7 రకాలైనటువంటి లోకాలు ఉన్నాయి కదా, జనోలోకం, సత్యలోకం, తర్వాత భూలోకం, భువర్లోకం, సువర్లోకం, జనోలోకం, తపోలోకం, ఇవి. అటువంటి ఆ జనోలోకానికి పైనుండేటువంటి జనలోకోపరిలోకవాసులు, అక్కడుండేటువంటి వాళ్ళు ఎవరంటే సిద్ధులు. ఆ సిద్ధులందరూ కూడా యుష్మత్ తత్వమార్గము చింతనముంజేయ. అప్పుడు నీ యొక్క యోగ మార్గాన్ని, నీ యొక్క ఈ మొత్తం అంతటినీ కూడా నీవు అన్నిటినీ కూడా నీలోనే కలిపేసుకుంటూ, అన్నిటినీ సమస్త విశ్వాన్ని నీలోనే కలిపేసుకుంటూ ఉండేటువంటి నీ అద్భుతమైనటువంటి లీలని జనలోకోపరిలోకవాసులు వాళ్ళు ధ్యానం చేస్తూ చింతన చేస్తూ ఉంటారు స్వామి. అలా చింతన చేస్తున్నప్పుడు నువ్వు ఇక్కడ ఎలా ఉంటావంటే, పయోధియందు ఆ పాల సముద్రంలో అహిరాట్ తల్పంబునం, అహి అంటే పాము, పాము యొక్క రాజు అయినటువంటి ఆ శేషుడి యొక్క తల్పం మీద పవ్వళించిన నీ రూపము నేడు చూపితివి లక్ష్మీనాథ దేవోత్తమ. అటువంటి రూపాన్ని మళ్ళీ ఇప్పుడు మాకు చూపించావు అని చెప్పి దేవతలు ఆయనని దేవతలు స్తుతి చేశారయ్యా అని, నీవే ఈనాడు మాకు ఈ విధంగా కనిపించావు అని ఒకటర్థం. తర్వాత నీవు నేడు చూపితివి లక్ష్మీనాథ అన్నాడు. ఆ రూపాన్ని ఈవేళ నువ్వు ఈ విధంగా మాకు చూపించావు అన్నారు. అన్న తర్వాత, ఓ విదురా, అక్కడ గంధర్వులు ఉన్నారు కదా, వాళ్ళే ఉన్నారంటే, అంశాంశాస్తే దేవమరీచ్యాదయ ఏతే బ్రహ్మేంద్రాద్యా దేవగణ రుద్రపురోగా క్రీడాభాండం విశ్వమిదం యస్య చ భూమన్ తస్మై నిత్యం నాథ నమస్తే కరవామ. దేవ, ఓ దేవ, భూమన్ పరబ్రహ్మస్వరూప, భూమన్ అంటే పరబ్రహ్మస్వరూపమైనటువంటి వాడా, నాథ అందరికీ కూడా నాథుడైనటువంటి వాడు, నా అథ ఇతి నాథ అంటే ఏమిటి, ఇంతకు మించినటువంటి వాడు ఎవడూ లేడు, ఈయనే మాకు రక్ష అనేటువంటి దాన్ని నాథ అంటారు. ఓ దేవా భూమన్ నాథ. మరీచి ఆదయ, ఇక్కడ ఉండేటువంటి మరీచాది ప్రజాపతులందరూ ఉన్నారు చూసావా, వీళ్ళందరూ కూడా రుద్ర పురోగా. ఈ రుద్రదేవుడు ఆధిపత్యం వహించాడు. ఆయన కింద పనిచేసేటువంటి వాళ్ళు వీరు. ఆయన నాయకుడుగా మరీచాది ఈ ప్రజాపతులు. తర్వాత బ్రహ్మ ఇంద్ర ఆద్యాహ, బ్రహ్మగారు, ఇంద్రుడు, మిగతా దేవతా సమూహాలన్నీ కూడా దేవగణా. ఈ దేవగణాలందరూ ఎవరంటే తే అంశాహ, నీ అంశలకి అంశలు వీళ్ళందరూ కూడా. అంటే బ్రహ్మగారు నీ అంశ అనుకున్నాను, నీలో నుంచి వచ్చినటువంటి వాళ్ళు ప్రజాపతులు, ప్రజాపతుల్లో నుంచి వచ్చినటువంటి వాళ్ళు దేవతలు, దేవతల్లో నుంచి వచ్చినటువంటి వాళ్ళు మాలాడి గంధర్వులు, ఇటువంటి వాళ్ళు అంశాంశ. నీ యొక్క అంశాంశ అటువంటి మాతో కూడి ఈ లోకాల్లో ఇదం విశ్వం క్రీడాభాండం, అటువంటి మాతో ఈ 14 భువనాలలోనూ నీకు ఈ భువనాలన్నీ కూడా క్రీడాభాండం, లీలా సాధనం అయిపోయిందయ్యా. అంటే ఏమిటి, ఆడుకోవడానికి మా అందరితోనూ ఆడుతుంటావు, ఈ లోకాలతో ఆడుతూ ఉంటావు, తర్వాత ఈ మమ్మల్ని ఏడిపిస్తూ ఉంటావు, నవ్విస్తూ ఉంటావు, యుద్ధాలు చేయిస్తూ ఉంటావు, తపస్సులు చేయిస్తూ ఉంటావు, రకరకాలైనటువంటి విధానాలుగా నువ్వు ఇవన్నీ చేస్తూ వీటితో నువ్వు ఆడుతూ ఉంటావయ్యా. నీకు ఇది క్రీడాభాండం, ఇదంతా లీలా సాధనం. అటువంటి ఆ విధంగా నిన్ను చూసేటప్పటికీ మా మనసులకి ఈ విధమైనటువంటి భావం కలిగించావు. అంటే ఎవరైతే పరమాత్మను చూస్తూ ఉంటారో, పరమాత్మ యొక్క అనుభవం వాళ్ళకి కలుగుతుందో, ఎప్పుడైతే వాళ్ళకి ప్రత్యక్షం అవుతుందో, ఆయా మనుషుల లేకపోతే ఆయా దేవతల, ఆయా జీవుల యొక్క మానసిక అవస్థల్ని బట్టి
వాళ్ళ యొక్క స్థితులను బట్టి, వాళ్ళ యొక్క అవయవాలు శరీరాల యొక్క కూర్పులను బట్టి, వాళ్లకు ఉండేటువంటి ఎక్స్పీరియన్సెస్ని బట్టి వాళ్ళు కనిపించినటువంటి పరమాత్మను ఆ విధంగా స్తుతి చేస్తూ ఉంటారు. అగ్నిదేవుడికేమో యజ్ఞస్వరూపం కింద, అగ్నిహోత్రుడి కింద కనిపిస్తూ ఉంటారు. తర్వాత మిగతా వాళ్ళందరికీ కూడా దక్షుడికేమో ఆత్మచైతన్య స్వరూపం కింద ఆయనకి కనిపించాడు. తర్వాత ఇంద్రాది దేవతలకి రాక్షసులను సంహరించడానికి గాను 8 భుజాలతో వచ్చినటువంటి మహాశక్తి సమన్వితుడైనటువంటి విక్రమస్వరూపుడి కింద వాళ్ళకి కనిపిస్తుంటారు. అంటే ఎవరు ఏ విధంగా భావన చేస్తే ఆ విధంగా కనిపిస్తూ ఉంటారు. దీనికే మనకి అన్నమాచార్యుల వారి కీర్తన ఉంది కదా, ఎవరు ఏ విధంగా తెలిస్తే వారికి ఆ విధంగా కనిపిస్తావు స్వామి అని. ఆ విధంగా గంధర్వులు చెప్తూ అట్టి తే నిత్యం నమః కరవామ స్వామి. అలాగా అంశాంశాంశ స్వరూపాలతో కూడుకున్నటువంటి ఈ బ్రహ్మాండాల్లో నీకు క్రీడాస్థలం కింద ఉంది. అటువంటి నీకు నిత్యము కూడా, నిత్యం అన్ని కాలాలలోనూ కూడా నమః కరవామ, చేయుదుముగాక, కరవామహే చేయుదుముగాక, నీకు నమస్కారం చేస్తామయ్యా అన్నారు. దీనినే పోతన గారు గంధర్వులు ఏమన్నారు అనేటువంటి దానికి, హర పంకేజ భవామరాదులు మరీచ్యాది ప్రజానాథులు ఓ అరవిందాక్ష రమాహృదీశ. హర పంకేజ భవామరాదులు, ఇటు హరుడైనటువంటి రుద్రుడు, తర్వాత పంకేజుడు పంకంలో పుట్టినటువంటి వాళ్ళు దేవతలు, మరీచాది ప్రజానాథుడు, వీళ్ళందరూ కూడా ఓ అరవిందాక్ష రమాహృదీశ, ఓ రమాహృదీశ, రమాదేవి లక్ష్మీదేవి యొక్క హృదయానికి అధీశుడైనటువంటి వాడువా అరవిందాక్ష, అరవిందము నుండి కన్నులు కలిగినటువంటి స్వామి. భవదీయాంశాంశ సంభూతులై పరగం, నీ యొక్క అంశ 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 అన్నమాట. అంటే ఒక పెద్ద ఇది ఉందనుకోండి, ఒక పెద్ద ముద్ద ఉందనుకోండి, ఆ ముద్దలోంచి ఒక ముద్ద, ఆ తీసినటువంటి చిన్న ముద్దలోంచి ఇంకో చిన్న చిన్న ముద్దలు, ఈ విధంగా అంశాంశ స్వరూపాల కింద సంభూతులై పరగం ఇలాగ కనిపిస్తూ ఉన్నారు మాకు. తావక లీలయైన గుడుని బ్రహ్మాండము, దీనికి ఈ బ్రహ్మాండం అంతా కూడా నీ క్రీడాస్థలం, ఇట్ ఈజ్ ఎ ప్లే గ్రౌండ్ ఫర్ యూ అన్నట్టుగా ఉంది స్వామి. దేవ ఈశ్వర నీకే మతి భక్తి మృక్యదము, దేవాధీశ రక్షింపుమా స్వామి, రక్షింపు అని చెప్పి ఓ విదురా గంధర్వులు ఆ కనిపించినటువంటి శ్రీమన్నారాయణ ఆ విధంగా ప్రార్థించారయ్యా. ఆ తర్వాత ఇంకొక దేవజాతి అయినటువంటి విద్యాధరులు ఉన్నారు కదా, వాళ్ళేమన్నారంటే, త్వన్మాయయార్థం అభిపద్య కలేవరేస్మిన్ కృత్వా మమాహమితి దుర్మతిరుత్పద్యైశ్వైః క్షిప్తోప్యసద్విషయలాలస ఆత్మమోహం యుష్మత్కథామృత నిషేవక ఊత్ వ్యుదస్యేత్ అని చెప్పి వాళ్ళు విద్యాధరులు వాళ్ళు, అంటే విద్యను ధరించినటువంటి వాళ్ళు. విద్య అంటే తెలుసుకునేటువంటి తత్వమును ధరించినటువంటి వాళ్ళు అని మామూలుగా అర్థం చేసుకోవచ్చు. అంటే సాధారణమైనటువంటి మనలాంటి మానవులందరూ కూడా తెలుసుకునేటువంటి తత్వం కలిగినటువంటి వాళ్ళం కదా. విద్యను అంటే విద్య అంటే తెలుసుకోవడమే ఒక ధర్మం, ధరించినటువంటి వాళ్ళం. అదేవిధంగా సమస్త జీవులు కూడా కొద్దిగా ఏదో తెలుసుకునేటువంటి తత్వం కలిసి ఉంటాయి. అది మామూలుగా మనం అన్వయాత్మకంగా అర్థం చెప్పుకోవచ్చు. విద్యాధరులు అంటే దేవతల్లో ఉండేటువంటి ఒకానొక దేవజాతులు వాళ్ళు. అక్కడ యజ్ఞశాలలో వాళ్ళు ఉండేటప్పుడు అంటున్నారన్నమాట, అర్థం ప్రయోజనకారి అయినటువంటి కలే అభిపద్య, అంటే సంపాదించుకున్నట్టు ఎవరు అంటే తన్మాయయ అర్థం అభిపద్య కలేవరాలు అంటే ఈ శరీరాల్ని ప్రయోజనకారంగా ఉండేటువంటి మనుష్య దేహాన్ని అభిపద్య సంపాదించుకున్నారయ్యా మానవులందరూ కూడా. ఇలా ఎంతో ప్రయోజనం ఉంది ఈ శరీరంతో. ఈ శరీరంతోనే ఎన్నో రకాలైనటువంటి సాధనలు, ధ్యానాలు, యోగాలు, ఆ తర్వాత నీ యొక్క రూపాన్ని, నీ గురించి ఆలోచనను, నీ గురించి తెలుసుకోవాలి, నీ గురించి పఠించాలి అనేటువంటి ఎంతో ప్రయోజనం కలిగించేటువంటి శరీరం ధరించినటువంటి వాళ్ళైనా మానవులు దుర్మతి
కానీ వాళ్ళ బుద్ధి దుర్బుద్ధి అయిపోతుంది. ఇవన్నీ వదిలేసేసి ఉత్పధై తప్పుడు దారిని నడిచేటువంటి వాళ్ళు అయిపోతున్నారు స్వామి. ఇక్కడ ఉండేటువంటి జనులు అందరూ కూడా స్వైహి స్వైహి అంటే ఈ మనుషులందరికీ స్వైహి వాళ్ళకి ఓ 10 రకాలైనటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి వాళ్ళ దేహంలో. ఆ ఇంద్రియాలతో వీళ్ళు ఏమైపోతుందో క్షిప్త పరాజితులైపోతున్నారు. ఆ ఇంద్రియాలకు లొంగిపోతున్నారు. వీడు లోపల ఉన్నాడు, నేను మానవుణ్ణి ఎంతో కష్టపడి దేహాన్ని సంపాదించుకున్నాను అనుకున్నాడు. అనుకునేటప్పటికి వీడికి 10 ఇంద్రియాలు ఉన్నాయి. ఈ ఇంద్రియాలతో మంచి పనులు, తర్వాత భగవత్ సంబంధమైనటువంటి క్రియాకలాపాలు చేయడానికి ఇచ్చినటువంటి వీటిల్ని వాడు తప్పుదారిని నడిచేటువంటి ఈ ఇంద్రియాలతో స్వైహి క్షిప్త పరాజితుడైపోతున్నాడు. ఇదంతా దేనివల్ల జరుగుతుందంటే త్వత్మాయయా అస్మిన్ దేహే. ఇదంతా ఈ శరీరము, ఈ ఇంద్రియాలు అవన్నీ నీ మాయాశక్తిలోంచి వచ్చినటువంటివే అని సంగతోహో, ఇది భగవంతుడి మాయాశక్తి చేత నా ఈ దేహం వచ్చింది, ఇంద్రియాలు వచ్చింది, కాబట్టి ఇది నాకు ఎవరిచ్చారో వాళ్ళ కోసమే నేను స్పెండ్ చేయాలి అని అనుకోకుండా ఈ కలేవరే ఈ దేహంలో వాడు ఏమనుకుంటాడు, అహం మమ ఇతి కృత్వా. వెంటనే వాడు స్వామి ఇది నువ్వు ఇచ్చినటువంటిది, ఇది ఇన్స్ట్రుమెంట్ నీది, ఇదంతా కూడా నీకోసమే చేయాలి, ఇది నాకు సంబంధించింది కాదు అని అనుకోకుండా అహం నేను, ఓహో నేను అనేటువంటి ఒక మాయ కప్పేసేసి నేను ఇండివిజువల్ని, నేనేమో అన్నీ చేసేస్తున్నాను, మమ ఇది నాది, ఈ శరీరం నాది, ఈ గుండె నాది, ఈ ఊపిరితిత్తులు నావి, నా శరీరంలో ఉండేటువంటి ఇంద్రియాలన్నీ నావి, కళ్ళు నావి, ముక్కు నావి, తర్వాత నాకు కనిపించేటువంటి వస్తుజాలాలు నావి, నా పెళ్ళం, నా పిల్లలు, నా నగలు, నా చీరలు, నా ఇది, నా గుడి, నా కార్యక్రమాలు అనుకుంటూ అహం మమ ఇతి కృత్వా ఇతి అని ఇలా అనుకుంటూ, అంటే అభిమానం పెట్టుకుంటూ, వీటన్నిటి మీద అభిమానం పెట్టుకొని అసత్ విషయలాలసాహ, ఏమీ లేని, అసత్ అంటే లేనిది ఉన్నట్టుగా భాషించేటువంటి విషయముల యందు లాలసత్వం కలిగి ఉంది, లోలత్వం కలిగిపోతున్నాయి వీళ్ళందరికీ. అంటే ఇంద్రియ భోగాల మీద మనసు కరిగిపోతుంది. ఆ మామిడి పండు తిందాం, యాపిల్ పండు తిందాం, ఈ కూల్ డ్రింక్ తాగుదాం, అక్కడికి వెళ్ళేమో కిట్టి పార్టీలో చేసుకుందాం, ఇక్కడ ఏదో 4 ప్రదక్షిణలు 5 ఫోటోలు తీసేసుకుందాం, ఆ తర్వాత ఏమో ఇక్కడికి వచ్చి ఈ పని చేద్దాం, ఆ పని చేద్దాం, ఆ ఫంక్షన్కి వెళ్దాం, ఈ ఫంక్షన్కి వెళ్దాం అనేసి అందరితో మాట్లాడేద్దాం, ఇలాగ ఏదో రకరకాలైనటువంటి ఇంద్రియాలు లాగేస్తూ ఉంటాడు వెళ్ళిపోతూ. వాటి యందు అసత్ విషయలాలసహ, లాలసహ అంటే తృష్ణ అన్నమాట. వాళ్ళ కోరికని తట్టుకోలేక కోరిక ఇంద్రియాలని లాగేస్తూ ఉంటే వీళ్ళు వెళ్ళిపోతూ ఉండి రకరకాలైనటువంటి నీకు సంబంధం కానటువంటి విషయాల్లో ఇన్వాల్వ్ అయిపోతూ ఉండేటువంటి వాళ్ళకి, అటువంటి వాళ్ళకి ఆ తృష్ణ వాళ్ళని దహించేస్తూ ఉంటుంది స్వామి. అటువంటి పరిస్థితిలో వాళ్ళు ఏం చెయ్యాలి అంటే, ఏం చేస్తే వాళ్ళకి ఈ సుఖం కలుగుతుంది అంటే యుష్మత్ కథ అమృత నిషేవక. ఇటువంటి వాళ్ళలో ఒక మంచివాడు ఒకడు ఉంటాడు. వాడేదో భాగవతం చదువుకుంటాడు, భగవద్గీత చదువుకుంటాడు, ధ్యానం చేసుకుంటూ ఉంటాడు, ఈ ఇంద్రియ విషయాలన్నింటిలో ఇవన్నీ కూడా మనల్ని మోసం చేస్తున్నాయి అనుకుంటాడు. అనుకుని వీటి నుంచి వాడు అప్పుడు ఏం చేస్తాడు, యుష్మత్ కథ అమృత నిషేవక. నీ కథలు అనేటువంటి అమృతాన్ని పొద్దున్నే కూర్చొని ఒక గ్లాస్ తాగుతూ ఉంటాడు, భాగవతం చదువుకుంటాడు, భగవద్గీత చదువుకుంటాడు, పురాణాలు చేసుకుంటాడు, కాసేపు అరగంట సేపు కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉంటాడు. ఏ ఆలోచన చేసినా నీకు సంబంధించినటువంటివే చేస్తాడు. సాధారణమైనటువంటి మానవుడు శరీరం ఎందుకు భగవంతుడు ఇచ్చాడు, ఈ శరీరం నాది కాదు, ఈ కనిపించేటువంటి వస్తుజాలాలు కూడా నావి కావు, ఇవన్నీ నేనేం సృష్టించలేదు, నేను తయారు చేస్తే నావి, ఇవన్నీ నువ్వు తయారు చేసి నువ్వు నావనుకోవడం ఏమిటి అంటే దొంగతనం కదా అది. యుష్మత్ కథ అమృత నిషేవక. నీ గాథలు అనేటువంటి అమృతాన్ని సేవిస్తూ ఆత్మమోహం, ఇలాగా ఈ మోహంతో, అజ్ఞానంతో ఈ ఇంద్రియాలు, ఈ గోలలు, ఈ వీటి వెనకాల పరిగెత్తేసేసి అవని ఇవని కొత్త కార్యక్రమాలని ఇంకొకటని ఈ విధమైనటువంటి భేషజాలకి ఈ పనులన్నిటికీ లొంగిపోతూ ఆత్మమోహనం, తన బుద్ధిలో
ఈ జ్ఞానం లేకపోయి వాడు ఏం చేస్తూ అటువంటి అజ్ఞానం ఇదంతా ఏం చేస్తుందంటే స్వామి నీ నుంచి వ్యుదశ్చేత్ నీ నుంచి నెట్టేస్తున్నాయి. నేను నీ గురించి ఏమీ ఆలోచించటం లేదు. నీకు సంబంధించినటువంటి శ్లోకం కానీ పద్యం కానీ అర్థం కానీ చింతన కానీ ఇవి ఏమీ చేయకుండా ఈ చీర బాగుంది, ఆభరణం బాగుంది, కిటీ పార్టీలో బాగుంది, ఈ కార్యక్రమంలో ఏదో సరదాగా కబుర్లు అయిపోయాయి, ఈ కార్యక్రమం పుట్టినరోజు పండుగలకి వెళ్ళాం, పెళ్లి రోజు పండుగలకి వెళ్ళాం, అక్కడికి వెళ్ళాం, ఎక్కడికి వెళ్ళాం, చాలా బిజీగా ఉన్నాం అనేసేటువంటి ఇంద్రియాలు లాగేస్తుంటే అటు పరిగెట్టు ఉండేటువంటివి ఆ అజ్ఞానం ఏం చేస్తుందంటే వీళ్ళని స్వామి వ్యుదశ్చేత్ నీ నుంచి పూర్తిగా అవతల గెంటి పారేస్తుంది ఈ అజ్ఞానం. ఈ అజ్ఞానం పోవాలంటే స్వామి ఈ దేహం నువ్వు ఇచ్చావు, ఈ గుండె కానీ ఈ ఊపిరితిత్తులు కానీ ఈ రక్తం కానీ ఈ ఎముకలు కానీ ఇవన్నీ మా అబ్బా మా అమ్మ ఇచ్చినవి కావు, ఇవన్నీ నువ్వు ఇచ్చినవి, నువ్వు తయారు చేస్తున్నావు లోపల. వాళ్ళకి అమ్మ గడుపులోంచి వచ్చాను బయటకంటే ఆ తర్వాత నువ్వు ఇచ్చినటువంటి ఆహారం, నువ్వు ఇచ్చినటువంటి గాలి, నువ్వు ఇచ్చినటువంటి నీరు, నువ్వు లోపల ఉండి నా శరీరాన్ని పెరుగుదలకు కారణం మా అమ్మ పట్టుకుని ఇలాగ నన్ను పైకి పీకి 6 అడుగులు లాగటం లేదు కదా మా అమ్మ. ఇవన్నీ నువ్వు చేస్తున్నావయ్యా. ఇదంతా మర్చిపోయి వాళ్ళెవరో నన్ను ఉద్ధరించేస్తున్నారు, వాళ్ళెవరో పూజ చేసేస్తే నాకు మోక్షం వచ్చేస్తుంది. నీ మొహం ఈ విధమైనటువంటి అజ్ఞానంతో నీ నుంచి దూరంగా గెంటివేయబడుతున్నారు స్వామి అని చెప్పి తెలుసుకునేటువంటి తత్వం కలిగినటువంటి మానవుడికి అంటాడు ఈ మాట. అక్కడ విద్యాధరుడు అనేటువంటి ఆ దేవతా గణాలు అన్నాయ్యా విదురా అని చెప్పాడు. రేపటి కార్యక్రమంలో ఇంకా ఏమన్నారు అనేటువంటి విశేషాన్ని చూద్దాం.